హాయ్ అండి, వెల్కమ్ టు నోహిత కిచెన్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మీకు స్పైసీ అయినటువంటి చికెన్ కర్రీ చూపిపోతున్నానండి. ముందుగా ఇలా చికెన్ని తీసుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలని ఈ విధంగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఇప్పుడు ఒక జార్ తీసుకొని మిరపకాయలను అందులో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న టమాటా, ఒక చిన్న ఆనియన్ వేసుకుంటున్నానండి. దీన్ని మెత్తటి పేస్ట్ లాగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు, అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ కూడా తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా షాజీరా వేసుకోవాలండి. షాజీరా వేసుకుంటున్నాను. ఇప్పుడు దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా అయితే సరిపోతుందండి. వీటిని బాగా వేయించుకుందాం ఒకసారి. ఇప్పుడు ఎల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు వేయించుకొని బాగా దూరగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగగానే ఇప్పుడు ఇందులో ఆనియన్ యాడ్ చేస్తాము. ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఇందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయమండి. అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలే సరిపోతాయి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ప్యూరీని ఇందులో వేస్తున్నాను. ఇవి పచ్చివి వేసాం కదండి, టమాటా, ఆనియన్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. బాగా వేగిపోయిందండి. ఆయిల్ చూసారా కొద్దిగా పైకి వచ్చింది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకుందాము. బాగా కలుపుకోవాలండి, ముక్కలకు పట్టేలాగా. ఈ విధంగా అన్నిటినీ బాగా కలుపుకోవాలి. కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా చేసుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం లో ఫ్లేమ్లో. 5 నిమిషాలు అయింది. చూసారా ఆయిల్ ఎంత పైకి వచ్చి ఎంత బాగా అయిందో మన కర్రీ. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఇంకొంచెం స్పైసీనెస్ వస్తుంది. ఇంక ఇందులో కారం అనేది వేయమండి. ఈ స్పైసీనెస్ సరిపోతుంది. లాస్ట్గా ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఇది ప్లెయిన్ రైస్లో కానీ, పుల్కాలో కానీ, చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా స్పైసీగా ఉంటుంది. లాస్ట్గా ఎల్లిపాయ చల్లుతున్నానండి. దంచుకున్న ఎల్లిపాయ చాలా అంటే చాలా ఫ్లేవర్ ఇస్తుంది. ఎల్లిపాయ ఇలా చల్లడం వల్ల ఏ కర్రీలోనైనా అలా చల్లుకోవచ్చు. లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అంతే అండి, రుచికరమైనటువంటి స్పైసీ అయినటువంటి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎప్పుడన్నా స్పైసీగా తినాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.